నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, ఏపీలో వైసీపీ ఉనికి ప్రమాదంలో పడింది. వైసీపీ ఘోర ఓటమి తర్వాత జగన్ నియంత పోకడలు నచ్చని ఆ పార్టీ కీలక నేతలు, ముఖ్యంగా జగన్ నమ్మిన బంటులంతా రాజీనామాల బాట పడుతున్నారు. ఇదంతా జగన్ చేసుకున్న స్వయంకృత అపరాధమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. సొంత తల్లిని చెల్లిని దూరం పెట్టాడు. గత 5 ఏళ్లు అవినీతి అరాచక పాలనతో ఏపీని విధ్వంసం పాలు చేసి ప్రజా తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఫలితంగా 2024 ఎన్నికల్లో ప్రజలు జగన్కు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు చిత్తుగా ఓడించారు. అలా తల్లిని చెల్లిని ప్రజలు చివరికి నాయకుల నమ్మకాన్ని కూడా జగన్ కోల్పోయాడు. జగన్ వల్లే 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిందని వైసీపీ నేతలంతా భావిస్తున్నారు. ఆయన ఒంటెద్దు పోకళ్లతోనే పార్టీకి ఈ గతి పట్టిందని అంటున్నారు. వైసీపీలో కొద్దో గొప్ప ఉన్న మంచి వాళ్ళు కూడా జగన్పై ఉన్న ప్రజా ఆగ్రహం కారణంగానే ఓడిపోయారనే టాక్ అయితే ఉంది. ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ మున్సిపల్ చైర్మన్లు ఇలా ఒకరేంటి వరుస పెట్టి వైసీపీని వీడుతున్న నేతల సంఖ్య చాంతాళ్లా పెరిగిపోతూనే ఉంది. పదవులు లేని వారు, మాజీలైన నేతలు అధికార దాహంతో పక్క పార్టీలోకి జంప్ చేస్తున్నారని సరిపెట్టుకున్న రాజ్యసభ సభ్యులు, మండలి సభ్యులు కూడా తమ పదవుల్ని వదులుకొని కొత్త పార్టీలోకి వెళ్లేందుకు పోటీ పట్టమే చాలా విచిత్రంగా అనిపిస్తుందంటున్నారు పరిశీలకులు. ఇలా పార్టీని వీడుతున్న వారిలో చాలామంది ఇంతవరకు కొత్తగా ఏ పార్టీలో చేరనే లేదు. ఒకరిద్దరు టీడీపీ, జనసేనలో తీసుకునేందుకు ఆయా పార్టీలు ఓకే చేశాయి అంటున్నారు. కానీ ఏ పార్టీతోనూ మాట్లాడకుండానే పెద్ద ఎత్తున నేతలు ఎందుకు రాజీనామా చేస్తున్నారనే సందేహం వ్యక్తమవుతుంది. ఇప్పటి వరకు వైసీపీని వీడిన వారిలో రాజ్యసభ సభ్యులైన మోపిదేవి వెంకటరమణ, బేదా మస్తాన్ రావు, ఎమ్మెల్సీలు పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి తమ పదవులకు సైతం రాజీనామా చేశారు. వీరిలో మోపిదేవికి టీడీపీ నుంచి ఆహ్వానం ఉండగా మిగిలిన వారు క్రాస్ రోడ్లో ఉన్నారు. పదవులు పోయినా పర్వాలేదు, కానీ వైసీపీలో కొనసాగలేకే వీరంతా పార్టీకి గుడ్ బై చెప్పేశారంటున్నారు. ఇక మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆళ్ల నాని, మాజీ ఎమ్మెల్యేలు కిలారి రోసయ్య, మద్దాలిగిరి, పెండెన్ దొరబాబు ఇప్పటికే రాజీనామాల ప్రకటన చేశారు. ఈ లిస్టులో సామినేని ఉదయభాను కూడా ఉన్నారు. అయితే 5 ఏళ్లు పార్టీలో అన్ని హోదాలు అనుభవించిన ఈ నేతలు ఎందుకు పార్టీని వీడుతున్నారంటే పార్టీ హైకమాండ్ తమను పట్టించుకోలేదనే ఏకైక కారణం చెప్తున్నారు. మంత్రులుగా పనిచేసిన బాలినేని, ఆళ్ల నాని, ప్రభుత్వ విప్గా పనిచేసిన సామినేని ఉదయభాను సైతం పార్టీ పైన అసంతృప్తి వ్యక్తం చేయడాన్ని వైసీపీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. అలా వెళ్లేవారంతా జగన్ వైఖరి నచ్చకే వెళుతున్నామని చెబుతున్నారు. అసలు జగనే ఉండేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారని వ్యవహరించినప్పుడు ఇక ఆ పార్టీలో గౌరవం ఉంటుందని అనుకోవడం కూడా అవివేకమవుతుందని వైసీపీ నేతలు చెప్తున్నారు. పార్టీకి చెందిన కీలక నేతలంతా వెళ్తున్నా జగన్ వారిని ఆపే ప్రయత్నం చేయనప్పుడు తాము మాత్రం ఎందుకు ఉండాలని కింది స్థాయి నాయకులు, కేడర్ కూడా వెళ్ళిపోతుంది. నిజమే, సొంత తల్లి చెల్లినే దూరం పెట్టిన జగన్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అండగా నిలబడతాడని ఎవరు నమ్ముతారు? అందుకే భవిష్యత్తును వెతుక్కుంటూ నేతలంతా వెళ్ళిపోతున్నారు. మున్ముందు వైసీపీ నుంచి మరిన్ని వలసలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీలో చివరకు జగన్, సజ్జల లాంటి నేతలు తప్ప ఎవరు ఉండే అవకాశాలు లేవని తెలుస్తుంది. మొత్తంగా జగన్ పొలిటికల్ కెరియర్కు ఎండ్ కార్డ్ పడే రోజులు దగ్గరలోనే ఉన్నాయనే టాక్ అయితే పొలిటికల్ సర్కిల్స్లో చాలా బలంగా వినిపిస్తుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. ఫ్రెండ్స్, మీరిచ్చిన సపోర్ట్తోనే మేము ఈ 100Kకి దగ్గరకు వచ్చేసాం. అండ్ ఈ ఛానల్ 100K చేయాలి, మున్ముందు మరిన్ని విక్టరీలు మాకు అందిస్తారని మేము ఆశిస్తున్నాం. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే సపోర్టే మాకు బలం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.